విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. మేషరాశి అనగానే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక చూ, చే, చో, లా, లీ, లు, లే, లో అనే అక్షరాలతో గనక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. శని, గురు, రాహు, కేతు సంచారాల ప్రభావం, గ్రహస్థితులు మేషరాశి జీవితాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దబోతున్నాయి. మరి శని కుంభరాశిలో 11వ స్థానం, లాభస్థానం కాబట్టి శ్రమ ఫలిస్తుంది. శని గ్రహం క్రమశిక్షణ నేర్పుతుంది. దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలు, ధనప్రాప్తి, గౌరవం లభిస్తాయి. కానీ క్రమశిక్షణను కనుక విస్మరించినట్టయితే పరీక్షా కాలం అయిపోతుంది, పరీక్షలు తప్పు. మరి గురు మిథున రాశిలో 3వ స్థానంలో ఉన్నాడు. కమ్యూనికేషన్ కానీ, బుద్ధి, ధైర్యం పెరుగుతాయి. గురువు ఇక్కడ శిక్షకుడు, మార్గదర్శకుడు. మరి విద్యార్థులు, రచయితలు, మీడియా రంగంలో వాళ్ళకి ఇది చాలా చక్కటి అవకాశం అని చెప్పొచ్చు, సువర్ణ కాలం అని చెప్పొచ్చు. మరి రాహు మీనరాశిలో ఉన్నాడు, 12వ స్థానం. మానసికంగా ప్రశ్నలు, సందేహాలు, స్వప్నాలు, గత జన్మ జ్ఞాపకాలని తీసుకొస్తుంది. మరి రాహు వల్ల కళల ప్రపంచం, మోహం, ఆధ్యాత్మిక తపన అనేది పెరుగుతాయి. కేతు కన్యా రాశిలో 6వ స్థానంలో ఉన్నాడు. వ్యాధుల్ని జయించేటువంటి శక్తి, ధైర్యము, అలాగే శత్రువులపైన విజయాల్ని ఇస్తుంది. కేతువు ఈ మాసం మేషరాశి వారికి ధర్మం, ఉపవాసం, జపం ఇలాంటి వాటి ద్వారా ముక్తిని చూపిస్తుందని చెప్పొచ్చు. మరి 2026 జనవరి నెల మేషరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం కానీ, సాహసం కానీ, కొత్త ఆరంభాలను కానీ సూచిస్తుంది. ఈ నెలలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. కృషి, ధైర్యము, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు గతంలో వదిలిపోయినటువంటి అవకాశాలని తిరిగి పొందగలుగుతారు. కార్యక్షేత్రంలో మీరు మీ ప్రతిభను చాటుకునేటువంటి సమయం. కొత్త బాధ్యతలు, పదోన్నతలు, లేకపోతే కొత్త ప్రాజెక్టులలో భాగస్వామ్యంగానే కలగవచ్చు. మరి పై అధికారుల నుండి మీరు గుర్తింపు పొందుతారు. వ్యాపారవేత్తలైతే కొత్త ఒప్పందాలు చేసుకోవడం కానీ, విస్తరణ పనుల్ని ప్రారంభించడం కానీ చేస్తారు. అయితే భాగస్వామ్యాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లాభాలు కనిపించినా వాటి ముందు కొన్ని చిన్న చిన్న అవరోధాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మొదటి పక్షంలో కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం లేదా గృహం మరమ్మతుల కోసం కానీ. అలాగే ఈ నెల మధ్య నుంచి అదృష్టం మీ వైపు తిరుగుతుందని చెప్పొచ్చు. ధన లాభాలు ఉంటాయి. వాయిదా పడినటువంటి పనులు ముందుకు సాగడం, డబ్బులు తిరిగి రావడం, కొత్త ఆర్థిక మార్గాలు మీకు తెరుచుకోవడం, బంగారము లేదా భూమి లాంటివి కొనుగోలు చేద్దాం అనుకునే వాళ్ళకి జనవరి చివరి వారంలో చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. మరి నెలలో కాస్త ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ద్వారా చక్కటి అవకాశాలు లేదా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. తొందరపడి తీసుకునే నిర్ణయాలను నివారించండి. అలాగే ప్రేమ జీవితంలో, వివాహ జీవితంలో, ఇతర సంబంధాల విషయాల్లో కూడా మితంగా ఉండాలి, జాగ్రత్త అవసరం. కొంత అహంకారం కానీ, అపార్థం కానీ ఇలాంటి వాటి వలన చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు కొద్దిగా సహనంతో వ్యవహరిస్తే కనుక సంబంధాలు మరింత బలపడతాయి. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడడం, వాటిలో ఒకటి జీవిత భాగస్వామిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ లేదా వాళ్ళ పనుల విషయంలో కొంత శ్రద్ధ చూపడం అవసరం అవుతుంది, లేకపోతే దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణము కొంతమేర ఒత్తిడిగా కనిపించినా అది తాత్కాలికంగానే ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు దారి చూపిస్తుంది. సోదరులు కానీ, బంధువులతో కానీ చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా వాటిని శాంతితో పరిష్కరించుకోగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు లేదా పునర్నిర్మాణం వంటి విషయాల్లో ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జనవరి మొదటి అర్ధభాగం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ శక్తి, ధైర్యం, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఒత్తిడి, నిద్రలేమి, కంటి సమస్యలు ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మరి మంగళ గ్రహ ప్రభావం వలన రక్తపోటు కానీ, కోపం ఎక్కువయ్యే అవకాశం కానీ. మరి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కొంచెం ధ్యానం ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టండి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి. మరి విద్యార్థులు ఈ నెలలో మంచి ఫలితాలు అందుకుంటారు. కష్టపడి చదివినటువంటి వాటిలో విజయాన్ని సాధించడం, పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ, విదేశీ విద్య పైన ప్రణాళికలు వేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా సరైనటువంటి సమయం అని చెప్పొచ్చు. గురువు అనుకూలంగా ఉండడం వలన గురువుల ఆశీర్వాదం లభిస్తుంది.
ఉద్యోగం కానీ వృత్తి రంగంలో కానీ మేషరాశి వాళ్ళకి జనవరి చాలా కీలకం. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళైతేనేమి, తమ ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తున్న వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయి. ఉన్నతాధికారుల దృష్టిలో మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది. మీరు గతంలో ప్రారంభించినటువంటి పనులు ఈ నెలలో పూర్తి కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూలు కానీ, ఎంపిక ప్రక్రియల్లో కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావచ్చు. శనిగ్రహము అనుకూల దృష్టి వలన ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులు కానీ, టీంలో మార్పులు కానీ ఇవన్నీ జరగడం, కొంత ఒత్తిడి ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. కానీ చివరికి మాత్రం ఫలితం మీకు సంతోషాన్ని ఇస్తుంది. అయితే సంస్థలో ఉన్నత స్థానాలకి మార్పు కానీ, కొత్త బాధ్యతలు పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి జనవరి నెల విస్తరణకు, కొత్త ఒప్పందాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ వాటిలో విశ్వాసము, దూరదృష్టి అవసరం. నెల మొదటి భాగంలో పెట్టుబడులు కొంత ఆలస్యం చేయడం మంచిది. మధ్య భాగంలో మాత్రం పరిస్థితులు స్పష్టంగా ఉంటాయి. ఆన్లైన్ వ్యాపారాలు కానీ, మార్కెటింగ్, టెక్నాలజీ లేదా దిగుమతి ఎగుమతి రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభదాయకమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. చిన్న వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులు తగ్గి నగదు ప్రవాహం పెరుగుతుంది. రాజకీయంగా వ్యవహరించేటువంటి మేషరాశి వ్యక్తులకు ఇది చాలా శుభప్రదమైనటువంటి నెల. కొత్త ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, పార్టీ లోపల ఉన్నటువంటి విభేదాలు కొంతవరకు సర్దుమణగడం జరుగుతుంది. జనవరి చివరి వారంలో మీరు కొత్త బాధ్యత కానీ లేదా స్థానాన్ని కానీ పొందేటువంటి అవకాశం ఉంది. మీ మాటకు, ఆలోచనకు విలువ పెరుగుతుంది. ప్రజలతో మీ అనుబంధం బలపడుతుంది. భూములు, స్థిరాస్తి, గృహ నిర్మాణం వంటి విషయాల్లో ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. పాత వివాదాలు లేదా స్థిరాస్తి సమస్యలు కానీ పరిష్కార దిశగా కదిలే అవకాశం ఉంది. కొత్త స్థలాలు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం జనవరి చివరి 10 రోజులు అత్యుత్తమ సమయం. మరి వాస్తు మార్పులు కానీ, ఇంటి పునర్నిర్మాణం కానీ లేదా అద్దె ఇల్లు నుంచి సొంత ఇంటికి మారే సూచనలు కానీ ఉన్నాయి. భూమి ద్వారా లాభం పొందేటువంటి అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యుడు లాభభాగంలో ఉన్నప్పుడు ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. సినీ, కళ, మీడియా రంగంలో జీవితంలో సవాళ్లతో పాటు అవకాశాలని కూడా మీకు తీసుకొస్తుంది. కొంతమంది ఈ రంగంలో కొత్త అవకాశాలను, కొత్త ప్రాజెక్టులని పొందే అవకాశం ఉంది. అయితే ప్రతిభ చూపడంలో నిరంతర శ్రద్ధ కానీ, సమయపాలన కానీ, క్రమ పద్ధతిగా వ్యవహరించడం కానీ అవసరం. మరి కళారంగంలో వ్యక్తిగత నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలి. కొత్త పరిణామాలను స్వీకరించడం ద్వారా గుర్తింపు, పురస్కారాలు, విజయాలు సాధించగలుగుతారు. కానీ పూర్వ ప్రణాళిక లేకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం సమస్యలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. సహకారులు, భాగస్వాములతో సమన్వయం, సానుకూల ఆలోచన, పరస్పర అవగాహన ముఖ్యంగా అవసరం. మరి మీడియా రంగంలో ప్రాజెక్టుల స్వీకారం కానీ, కంటెంట్ సృష్టి కానీ, లేకపోతే ప్రదర్శనలు చేయడం కానీ, ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా కానీ ముందడుగు వేయవచ్చు. ఈ రంగంలో ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, సమయపాలన ఫలితాలని నిర్ధారిస్తుందని చెప్పొచ్చు. త్వరితగతిని తీసుకునేటువంటి నిర్ణయాలు అధిక ఆశలకు, సమస్యలు దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్రమ పద్ధతిలో పరిశీలన, ధైర్యము ఇవన్నీ చాలా అవసరం. ఇవి పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడే మీకు సరైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. చిన్న వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రావడం, మార్కెట్ విస్తరణ, అలాగే నెట్వర్క్ బలోపేతం చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్త కూడా అవసరం. సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, పరిశోధకులు, ఆరోగ్య సేవకులు వీళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. మరి పనిచేసే వాళ్ళకి కొత్త కొత్త సవాళ్ళు ఉంటాయి. మేషరాశి వ్యక్తులు సహజంగా సాహసోపేతంగా చురుగ్గా ఉంటారు. కాబట్టి కొత్త మెడికల్ టెక్నాలజీ కానీ, రీసెర్చ్ కానీ, కస్టమర్ కేర్ అవకాశాలని కానీ చాలా సక్సెస్గా నిర్వహించగలుగుతారు. మరి మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య సంబంధాలు, పెళ్ళి, జీవితంలో పాజిటివ్ అవకాశాలు అన్నమాట. కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు, కానీ పాజిటివ్ దిశగా ప్రయాణం చేస్తుంటారు. మరి మేషరాశి స్వభావం ప్రకారము స్వతంత్రము, కొన్ని సందర్భాల్లో సెంటర్డ్గా ఉంటారు వాళ్ళు, ఆత్మకేంద్రకంగా. కాబట్టి భార్యాభర్తల మధ్య సమన్వయము, పరస్పర అర్థము, అలాగే సంభాషణ ముఖ్యంగా ఉండాలి. అప్పుడే అది సజావుగా సాగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతృప్తి, అలాగే అనుభవాలు, కొత్త సవాళ్ళు ఈ రెండు కూడా తెచ్చే అవకాశం ఉంటుంది. మరి మేషరాశి స్వభావం ప్రకారం మీరు ధైర్యవంతులు, చురుగ్గా, స్వతంత్రంగా, అలాగే క్రియాశీలకంగా ఉంటారు. మరి ఈ లక్షణాలు వ్యక్తిగత జీవితంలో కొత్త సంబంధాలని, స్నేహాలని, కుటుంబ సంబంధాల అభివృద్ధికి సహాయపడుతుందని చెప్పొచ్చు.
మేషరాశి పిల్లలకు సవాళ్ళు, అవకాశాలు, అలాగే కొత్త అనుభవాలతో నిండిన మాసం అని చెప్పొచ్చు ఈ ఏడాది. పిల్లల వ్యక్తిత్వము, ఆలోచన, ప్రతిభ మెరుగుపడ్డంలో ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మేషరాశి ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితులు, అలాగే కొత్త అవకాశాలు రావటం, బాధ్యతలు పెరగడం, ప్రాజెక్టులు గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. మీకు సహనము, సమయపాలన, అలాగే వ్యూహాత్మక నిర్ణయాలు ఇవన్నీ కూడా అవసరం. సీనియర్ల నుండి ప్రశంసలు కానీ, ఉద్యోగ ప్రగతి కానీ సాధించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి మేషరాశి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చూస్తే అనేక రకాల సవాళ్ళు ఉంటాయి. స్థిరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ స్థిరత్వం ఎక్కువ అవుతుంది. అయితే కొంతమంది కొత్త బాధ్యతలు కానీ, ప్రాజెక్టులు కానీ, పదోన్నతుల కోసం అవకాశాలను ఎదుర్కొంటారు. అలాగే అందిపుచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు ధైర్యంగా, క్రమశిక్షణతో, సమయపాలనతో పనిచేయండి. సీనియర్ల నుంచి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మరి మేషరాశి వాళ్ళకి, మెకానిక్, టెక్నికల్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, అలాగే ఇతర మార్కెటింగ్ కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉత్సాహభరితంగా, కొంత ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకెళ్ళగలుగుతారు. సంవత్సరం ప్రారంభం కాబట్టి మీరు కొత్త ప్రాజెక్టులు, సాంకేతిక పరిజ్ఞానము, కొత్త యంత్రాల అవగాహన ఇవన్నీ కూడా పెంపొందించుకుంటారు. కొత్త టూల్స్, సిస్టమ్స్, మెథడ్స్, ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి జనవరి నెల ఆధ్యాత్మికంగా కూడా మేషరాశి వాళ్ళకి బాగుంటుంది. మిమ్మల్ని బలపరుస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించడం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కానీ మీకు మానసికంగా ధైర్యము, ప్రశాంతత, శక్తి ఇస్తుంది. ఓం అంగారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం. అలాగే మీరు జనవరి 3 నుండి 10 వరకు కొత్త బాధ్యతలు, జనవరి 11 నుంచి 18 వరకు కుటుంబ సంబంధ నిర్ణయాలు, జనవరి 19 నుంచి 25 ఆర్థిక లాభాలు, అలాగే జనవరి 26 నుంచి 31 వరకు ఆధ్యాత్మిక శాంతి మరియు వ్యక్తిగతంగా మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. మొత్తం మీద ఈ నెల విజయాలను అందించేటువంటి నెల. ఆలోచించి వ్యవహరిస్తే మేషరాశి వాళ్ళకి జనవరి 2026 నెల అభివృద్ధిని, శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. మరి మీరందరూ కూడా దేవాలయ సందర్శనం చేయడము, అక్కడ మీరు కొంత సమయాన్ని గడుపుతూ ధ్యానంలో ఉండడము చేయండి. గురువులని సేవించండి, వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో నడిచే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు గురుబలం పెరగడం, ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అందరూ కూడా గోసేవ చేయండి. దీని ద్వారా మీ యొక్క అదృష్టాన్ని పెంపొందించుకోగలుగుతారు. శుభం.